హాయ్ అండి, వెల్కమ్ టు బ్యూలా వివేక్ ఛానల్. ఇవాళ మనము ఒక గార్డెన్కి అయితే వెళ్తున్నాము. దీని పేరు డెవోనియన్ గార్డెన్. అంటే అంత ఇండోర్ గార్డెన్స్ అనమాట. ఇక్కడ కోర్ షాపింగ్ సెంటర్ అనే ప్లేస్లో 4th ఫ్లోర్లో అయితే ఇది ఉంది. ఇక్కడ చాలా ట్రాపికల్ ప్లాంట్స్ అన్నీ పెంచుతున్నారనమాట. ఆక్సిజన్ రిచ్ ఏరియా అని అనుకోవచ్చు. సో ఇక్కడ టెంపరేచర్స్ అనేవి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి. చినుక్ వెదర్ అంటారు కదా, ఒకసారి వర్షము, గాలి, మంచు, సో రకరకాలుగా ఉంటుంది అనమాట. ఇక్కడైతే చాలా ప్లాంట్స్ని పెంచుతున్నారు. ఒక ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేశారు. లైట్స్ అన్నీ పెట్టి అనమాట. వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్కువగా కనిపించట్లేదు, కానీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు మేము చూసినప్పుడు చాలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఉండిండే. చాలా మంచిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో మా చిన్నోడు ఇంట్లో ఉండి వాడికి బోర్ కొడుతుంది, మేము కూడా అలా ఇంట్లో ఉండడం ఎందుకని దగ్గరలోనే ఉంది. సో ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఒకటి అరేంజ్ చేశారు. అండ్ డైనింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. ఏమైనా రిఫ్రెష్మెంట్స్ అక్కడే కొని మనం అక్కడ తినడానికి డైనింగ్ ఏరియా కూడా, అంబియన్స్ చాలా బాగుంది. ఇంకా బయటికి వచ్చినామంటే మా చిన్నోడైతే అస్సలు ఆగడు. ఇంకా వదిలితే ఆలస్యము, ఇంకా తిరగడం అనమాట. నాకు ఇక్కడ బాగా నచ్చిన పార్ట్ ఏంటి అని అంటే ఒక లివింగ్ వాల్. సో ఇక్కడ ప్లాంట్స్ అన్నిటిని చక్కగా అరేంజ్ చేశారు. సో అక్కడ ఏం రాశారంటే మనం మొక్కల్ని ముట్టడం వాటికి మంచిది కాదు అని అయితే రాశారనమాట. లివింగ్ వాల్ చాలా న్యాచురల్గా క్రియేట్ చేశారు, చాలా బాగుంది. సో వీటికి టైమ్లీ పెస్ట్ కంట్రోల్ చేయడము, డిసీజ్ మేనేజ్మెంట్, న్యూట్రియంట్ సప్లై ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. పని చేస్తూనే ఉంటారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే కొంతమంది అక్కడ వర్క్ చేయడం చూసినాము. ఎక్కడెక్కడైతే డిసీజ్డ్ లీవ్స్ ఆర్ ప్లాంట్స్ ఉంటాయో వాటిని అన్నిటినీ తీసేస్తున్నారనమాట. ఇక్కడ కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా మంచి అంబియన్స్ క్రియేట్ చేస్తున్నాయి అక్కడ చూడ్డానికి. అండ్ పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ అనమాట. ఇక్కడ ఒక్కో ప్లాంట్ ఎంత హైట్గా గ్రో అయింది లెంత్ వైజ్. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ స్మాల్ ఫిష్ పాండ్ లాంటిది. డిఫరెంట్ కలర్ ఫిషెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మా చిన్నోడు చాలా ఎగ్జైట్ అయిపోతాడనమాట వీటిని చూసినప్పుడు. ఫిష్ అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఆడికి చూడ్డానికి బాగుంటుంది అన్నట్టయితే ఇక్కడికి తీసుకొచ్చాము. ఇక్కడున్న ఫిషెస్ చాలా హెల్దీగా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి, మంచి అట్రాక్టివ్ కలర్లో అయితే ఉన్నాయి. రెడ్, ఎల్లో, ఆరెంజ్, సో ఇలా చాలా బాగున్నాయి అన్నమాట. ఎక్కువ టైము మేము ఈ ఫిష్ పాండ్ దగ్గరే స్పెండ్ చేస్తాము. మా చిన్నోడు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడని.
పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది. మా చిన్నోడు అయితే ఆడిస్తున్నాడు అనమాట. అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి పరిగెట్టిందే ప్లేస్ ఎక్కువ దొరికేసింది తిరగడానికి. సో అలా తిరుగుతూ ఉన్నాడు. అడిగి మోకాల మీద పాకాలనిపించిందేమో అక్కడంతా చూసిన తర్వాత. లెయ్యి అంటే కూడా అసలు వినకుండా అలా తిరుగుతూ ఉన్నాడు అనమాట. బయటికి వచ్చినప్పుడు అసలు కంట్రోల్ చేయలేము, వాడితో పాటు పరిగెట్టాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్నంత వరకు కొంచెం నెమ్మదిగా ఉంటారు, కానీ ఒక్కసారి ఇలా బయట ఎన్విరాన్మెంట్ చూసేలోపు అసలు హైపర్ అయిపోతాడు అనమాట మా వాడు. సో మోస్ట్లీ అందరి పిల్లలు అంతే ఉంటారు అనుకుంటా. వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. బ్యూటిఫుల్ గార్డెన్ని చూసి ఎంజాయ్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.